ఇదేం అన్యాయం, మరింత గుత్తాధిపత్యమా? ఫ్లాప్ అయిన సినిమాకి థియేటర్లు బోలెడనున్నాయి. కొత్తగా వచ్చిన సినిమాకి, అందులోనూ పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకి మాత్రం థియేటర్లు లేవు. ప్రస్తుతం కంచెకి ఎదురవుతున్న పరిస్థితి ఇది. గత వారం విడుదలైన బ్రూస్లీ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. రోజు రోజుకి వసూళ్లు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఫ్లాప్ అయిన సినిమా, అందులోనూ వసూళ్లు లేవు. అలాంటప్పుడు ఏం చేస్తారు? థియేటర్లలో నుంచి సినిమాని తీసేస్తారు. కానీ బ్రూస్లీ స్ట్రాటజీ వేరుగా ఉంది. వీలైనన్ని ఎక్కువ థియేటర్లను కబ్జా చేసి ఆ థియేటర్లలో కంచెని రిలీజ్ చేయిస్తున్నారు. అవును, ఇది అక్షరాల నిజం. అఖిల్ సినిమా కోసం బ్లాక్ చేసిన థియేటర్లలో కంచె సినిమాని విడుదల చేద్దాము అని అనుకున్నారు. అయితే కంచెకు థియేటర్లు దొరకకుండా చేసింది బ్రూస్లీ బృందం. బ్రూస్లీ ఆడుతున్న థియేటర్లలో జనం లేరు, కానీ పక్కనున్న థియేటర్లను బలవంతంగా లాక్కుని అందులోనూ బ్రూస్లీని ఆడిస్తున్నారు. జనం లేకపోయినా పర్వాలేదు, కావాలంటే ఎదురు డబ్బులు కడతామని అంటున్నారట. లేదు, మాకు కంచె సినిమా కావాలి అని అడిగితే భవిష్యత్తులో మీకు సినిమా లేకుండా చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. దాంతో కంచె సినిమాకు థియేటర్లు లేకుండా పోయాయి. దీన్ని బట్టి మెగా ఫ్యామిలీ మధ్య ఎంత సఖ్యత ఉందో అర్థమవుతోంది కదా. అప్పుడు రుద్రమదేవిపై కావాలని పోటీకి దిగిన బ్రూస్లీ ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాని కావాలని తొక్కేస్తున్నాడా? అందుకే బ్రూస్లీకి జనం లేకపోయినా థియేటర్లను కబ్జా చేసి బలవంతంగా సినిమా వేయిస్తున్నారు. ఇదే న్యాయం అని అడిగేవాడే లేడు. అది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి.